ఇవన్నీ చూస్తే కాన్వర్సేషన్ అంతా చూస్తే మాత్రం ఖచ్చితంగా కొంత ఎక్కడో అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కాబట్టి దీనిపైన పోలీసులు కూడా ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్. రైట్ కిషోర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ వీడియోస్ మీరు చూడడం జరుగుతుంది. వీడియో 3 రీసెంట్గా ఆ మహిళ రిలీజ్ చేసిన వీడియో. అయితే ఈ వీడియోస్ మాత్రం డీప్ ఫేక్ వీడియోస్ అంటూ కుట్టిపారేయడం జరుగుతోంది అరవ శ్రీధర్. బట్ ఈ వీడియోస్ అన్నీ తన దగ్గర ఉన్నాయి. ఏకంగా 550 వీడియోలు ఉన్నాయి. ఆ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తానని అర్థం వచ్చేలా ఆ మహిళ మాట్లాడినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇప్పటికీ కొన్ని రియాక్షన్స్ రావడం జరుగుతోంది. కొంతమంది అంటున్నారు రాక్ పవర్ రాజశేఖర్ 8291 నేను వీడియో చూసాం, అది ష్యూర్గా మాట్లాడినట్టు ఇట్స్ రియలీ అనేది ఆయన ఆఫ్కోర్స్ ఆ ప్రొఫైల్ చెప్తున్నమాట. అలాగే ఇంకొన్ని రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. రైట్, ఇంకొంతమంది అయితే ఇంకా 3rd డిగ్రీ అప్లై చేయండి అనేది సూర్య పొన్నాడ V9J సెయింగ్ ఇమీడియట్లీ 3rd డిగ్రీ అప్లై చేయండి అనేది వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో ఈ క్రమంలోని బాధిత మహిళ రిలీజ్ చేస్తున్న ఆ వీడియోని మీరు చూడడం జరుగుతోంది. ఆ వీడియోలో మీరు చూడొచ్చు వీడియో కాన్వర్సేషన్, ఆ కాల్ కాన్వర్సేషన్ జరుగుతున్న క్రమం వీడియో కాల్లో ఆ బ్లర్ చేస్తున్న ఆ ప్లేస్లో మహిళ ఉన్నారు. కాస్త అభ్యంతరకర వీడియో, అందుకే బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. అక్కడ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. అండ్ ఇదే అంశం మీద బాధిత మహిళ కూడా మాట్లాడడం జరుగుతోంది. ఇంతకీ ఆమె ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్ లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్ గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. ఇది గ్రీవెన్స్ నెంబర్. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్ తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఈ గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్ లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్ గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. ఇది గ్రీవెన్స్ నెంబర్. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నమస్కారం అందరికి. మాది ముప్పవారిపల్లి. మా ఇంటి ఆయన వీఆర్ఓగా చేస్తున్నాడు. నాకు బిడ్డలు లేరు. నేను దేవుడు కొండకు పోయి వరపడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక కూతురు. ఆ బిడ్డను మేమెంతో అల్లరముద్దుగా సాకున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. అది చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇట్లా ముక్కువారిపల్లి ఈ మాదిరిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు. పరిచయం అయిన తర్వాత నా బిడ్డను తీసుకుని వాళ్ళు ఈ మాదిరిగా సర్పంచ్ గా చేసినారు. సర్పంచ్ గా చేసిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యేగా కూడా వాళ్ళే చేసినారు. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తా ఉండింది. సాయం కోసం వస్తా ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకి ఏమి తెలీదు. నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. అంత బుద్ధిమంతుడు నా బిడ్డను గబ్బం పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంగ్లేడు. వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికి కానీ ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తా ఉండింది. వచ్చి గుడ్ల దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది. నా బిడ్డను రమ్మని చెప్పేది. మాకు ఫోన్లు చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్లు చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేస్తాం 2 గంటలప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో రైల్వే కోర్టులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్లు చేస్తాను. నిద్రలే, మాకు తెల్లమర్దులు నిద్రలే. రాత్రిలో ఎప్పుడు నిద్రలే. మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని మా టార్చర్ పెట్టి వాళ్ళు ఎట్ట బయటకు తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాలి, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. అది ఒక లేడీ చాలా వర్షం, అంతకంటే లేదు ఇంకా చాలా వర్షం. దాన్ని ఎట్లా కొయ్యాలని మేము ఆలోచన చేసినాము. కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమన అయిపోయినాము. అది చాలా వర్షం కాదు, ఎంతమంది ఆ మాది చేసింది.
అది మనిషి అసలు అది ఎట్లా పుట్టిందో ఎట్లా తెలియదో, దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది, కాదు లేదని టార్చర్ పెట్టి మా బిడ్డను అన్యాయం చేసేసింది. అన్యాయం చేసి బయటకు తీసి లాగాలా, ఇది ఎట్లా, దాని వెనకలు ఎవరుండారు, ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు. వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే బయట ఎవరన్నా ఉండి దాన్ని టార్చర్ పెడుతున్నారా, అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను గప్పు పట్టించింది. వాళ్ళలో ఉంచి బయటకు తీయాలా, చెడ్డ పేరు రావాలా, వాడు బాగుపడుతున్నాడు వాడిని బయట తీయాలని చెప్పి నా బిడ్డను నాశనం చేసింది. కంప్లైంట్ ఇచ్చినా కూడా నన్ను యాడ్ తీసుకుని అరెస్ట్ చేస్తారో ఏమో అని భయపడి ఈ మాదిరిగా అది మమ్మల్ని ఇప్పుడు మీడియాకు తీసేసింది. తీసి చట్టం ప్రకారం మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా భయం లేకుండా మాకు ఫోన్లు చేస్తానే ఉండదు. 1 గంట కాదు 2 గంటలకు మాకు నిద్రలే, నా బిడ్డకు నిద్రలే, అన్నం సరిగా తినడంలే, దిగులు పడిపోయిన ఎందుకు ఇలా చేస్తుంది నాకు ఏమి తెలియదు, నేనేం చేసినాను అని చెప్పి నా బిడ్డ కొట్టుకుంటా ఉన్నాడు. ఆ రకంగా చేసినా గానీ మేము ఎంత సేపు ఓపికతో ఉన్నాము, ఇంతవరకు ఓపికతో ఉన్నాము. వద్దులే ఆడబిడ్డ మనం చేయకూడదు, అది మనకు ఒక ఆడబిడ్డ ఉండాలని చెప్పి మేము ఎంతవరకు మేము సమాజంగా వచ్చిన దాకా ఇది ఇప్పుడు ఈ రకంగా మమ్మల్ని బయట పెట్టేసింది. నా బిడ్డకి ఏమి తెలియదు, అది ఒక వ్యవస్థ నా బిడ్డ నాశనం చేసింది. నా బిడ్డ ఏదైతే ఏమో నాకు తెలీదు. నా బిడ్డని అంత మొత్తం నా బిడ్డ ఒకరు మాట్లాడు, ఒకరు జోలికి పాడు, ఒకరు గొడవకు పాడు, ఏమన్నా కూడా గమ్మం తలంచుకొని నా బిడ్డ ఇంటికి వచ్చేవాడే గాని ఎవరు జోలికి పోయి ఒక మాట అని ఒకటి తిట్టి ఒకటి కొట్టాడేవాడు కాదు. నా బిడ్డను గబ్బు పట్టొచ్చి బయట పెట్టి నాశనం చేసింది. నా బిడ్డను పెట్టేది కూడా కాక వాళ్ళని కూడా గౌరవనీయులైన మా అమ్మగారు అయ్యగారు కూడా బయట పెట్టేసి నాశనం చేసింది. ఎట్ట వీళ్ళు బయట తీయాలా, వీళ్ళు బాగా బతుకుతున్నారు, వీళ్ళకి మంచి పేరు వచ్చింది, వీళ్ళని ఎట్ట చేయాలి బయట, వీళ్ళని ఎట్టని బయట పెట్టాలని చెప్పేసి రకంతో ఆ రకం చేసి పెట్టింది. దాన్ని ఏం చేస్తే పాపం వస్తుందో మాకు తెలియదు. మేము ఎంతవరకు ఓపికతో ఉన్నాము, ఇంతవరకు ఓపికను చేసిన కూడా కంప్లైంట్ ఇస్తే మేము చూసుకుంటాంలే అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంత దాకా తెచ్చినాక గమ్మున అయిపోయినారు. చట్టం ప్రకారం మేము స్టేషన్కి పోయి కూడా కంప్లైంట్ కూడా ఇస్తాం. మళ్ళా ఈ మాదిరిగా చేసి నా బిడ్డను గబ్బు పట్టించి నాశనం చేసి మంచి పేరు తెచ్చుకునే వాడిని ఈ రకం చేసింది. వాళ్ళను బయట పెట్టింది, వీడిని బయట పెట్టింది. నమస్కారం అందరికి. మాది ముక్కువారిపల్లి. మా ఇంటి ఆయన వీరవగా చేస్తున్నాడు. నాకు బిడ్డలు లేరు. నేను దేవుడు కొండకు పోయి వరపడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక కూతురు. ఆ బిడ్డను మేమెంతో అల్లరముద్దుగా సాకున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. అది చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇట్లా ముక్కువారిపల్లి ఈ మాదిరిగా వాళ్ళు మాకు కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. ఎందుకు నువ్వు నాతో సరిగా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. లేదండి నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. నువ్వు నాకు ఆయన నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్ నేను అవన్నీ చేయను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు, ఎడ్జ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట. నా ఫ్రంట్ సీట్, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను, రెక్లైనర్గా బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను. ప్లస్ చేతులు ఇలా పెట్టేసుకున్నారు, 2 చేతులు ఆయన ఒక చేతి ఇలా పట్టుకున్నారు, కొట్టారు ఫోర్స్ఫుల్లీ. He forced himself onto me for the first time. అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ సీట్ ఈ మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా, దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక్కి కూర్చున్నాను. ఆయన డ్రైవ్ చేశారు, మా హోమ్కి డ్రైవ్ చేశారు. నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట, చాలా చేస్తున్నావు, ఇక నుంచి అట్లా చేయొద్దు, నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి, మీ హస్బెండ్ నిన్ను పట్టించుకోడేమో, నేను 1000 times ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను, సో నేను చెప్పినట్టే చెయ్యి, ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు. నేను దిగేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ జూలై 9th నేను కలవడం జరిగింది. దాని తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు, కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్, వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు. ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట. ఈవెన్ తింటున్నా, వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా, స్నానం చేసినా, రెడీ అవుతున్నా,
నేను అతనితోనే ఉండాలి అనే ఒక మరి శాడిజమో ఏమంటారో నాకు తెలీదు. తను అలా కోరుకునేవాడు అనమాట. ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు మాత్రమే ఉన్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నాకు పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు. మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు. ఎందుకు నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. లేదండి, నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. నువ్వు నాకు ఆయన